పండ్ల పర్వం మళ్ళీ మొదలైంది. 30,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా అమరావతి కోసం సేకరిద్దామనే ఒక ప్రతిపాదనకు సంబంధించిన ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా రావడంతో కొత్త అంశం తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఇంకా ఇతరత్ర అంశాలు ఒకవేళ ప్రజల మనసుల్ని డైవర్ట్ చేస్తాయనే అంశంతో కోడికత్తు సీన్ని అలాగే దాని సబ్సిక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నాన్ని తెర మీదకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అష్ట కష్టాలు పడి ఎట్టకేలకు పోస్టింగ్ దక్కించుకొని చిట్ట చివరి రోజున రిటైర్మెంట్ రోజున బాధ్యతలు స్వీకరించి రిటైర్ అయ్యారు. ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పొంచి ఉన్న పెనుముప్పు, ఆ ముప్పుని మనం ఎదుర్కోలేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను. బహుశా ఈయన ఎంట్రీ ఇవ్వగానే ఆ ముప్పు తొలగిపోవచ్చు అని ఆయన భావించుండొచ్చు. ఒకటి. రెండోది, గడికోట శ్రీకాంతరెడ్డి గారు మాజీ విప్, రాయచోటి ఎక్స్ఎమ్మెల్యే, ఆయన రెస్పాండ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి హత్యకి ఏబి వెంకటేశ్వరరావు అప్పటి నుంచి కుట్రలు పన్నుతూనే ఉన్నారని, దాదాపు ఇది ఒక 6-7 ఏళ్ల వ్యవహారం, ఇవాళది కాదని. సబ్సిక్వెంట్గా ఈయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీ ఛానల్లోనే డిబేట్కి వస్తాను, మీరు రెడీగా ఉన్నారా గడికోట శ్రీకాంతరెడ్డి గారు అని. ఇది ఒక పక్క అన్నా లెజినోవా తిరుమల సందర్శన, తలనీలాల సమర్పణ అండ్ వారి కుమారుడు కోలుకున్నందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తి ప్రపత్తులతోటి సేవ చేసుకున్నారు, సుప్రభాత సేవ చేసుకున్నారు, అన్నదానం కూడా నిర్వహించారు. ఇంకా బోల్డెన్ అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. బిగ్ డిబేట్లో ఓవైసీ ఒక్కసారిగా చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద చెలరేగిపోయారు. వక్ఫ్ చట్టం రావడానికి వీళ్ళిద్దరు చేసిన దుర్మార్గమే కారణమని బీభత్సమైన ఆరోపణ చేశారు. బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్రావు గారు, నమస్కారం, టీడీపీ అధికార ప్రతినిధి. అలాగే బషీర్ అహ్మద్ గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం బషీర్ గారు. అండ్ అలాగే అజయ్ గారు, వైసీపీ నాయకులు. నమస్కారం అజయ్ గారు. నమస్తే సార్. నమస్తే. టు స్టార్ట్ విత్ డాక్టర్ ఏఎస్రావు గారు, మొత్తానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోంది. కొత్తగా వ్యక్తుల్ని తెర మీదకి తీసుకొచ్చి, అంటే పరిచయస్తులే కొత్తగా తెర మీదకి తీసుకొచ్చి కొత్త అంశాలు తీసుకొచ్చి మీ వైఫల్యాలని నుంచి జనం అటెన్షన్ డ్రా చేయడానికి. ఏబి వెంకటేశ్వర గారు ఏం మాట్లాడారు ఒకసారి చూసి తర్వాత మీ దగ్గరకు వస్తాం. కొంచెం ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా. పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం చూశారు కదా, అతిపెద్ద ఉపద్రవం. ఇంకా దానికి ఆయన మాట్లాడిన దానికి గడికోట శ్రీకాంతరెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మీరు మాట్లాడిన తర్వాత ఆయనే మాట్లాడారు. వజ్దాన్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడిన తర్వాత మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో అక్షరాల వాస్తవాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రమాదం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, డెమోక్రటిక్ నామ్స్ అన్ని బుల్డోజ్ అయిపోయాయి. ప్రజా సంఘాలు, ప్రజలు కూడా ముక్తకంఠం పైన ఇదంతా గమనించి ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతాడని చెప్పేసి ప్రార్థించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందరూ కూడా ఏకమై ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇది వాస్తవాలు. ఆయన చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏవి లేవు. రేపు మళ్ళీ ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తే మాత్రం ఈ రాష్ట్రం మళ్ళీ పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అక్షరాల సత్యం. దానికి ఏ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పాడు కడకండి, దాంట్లో ఏముంది. సరే, గడికోట శ్రీకాంతరెడ్డి గారు ఏమన్నారో మాట చూద్దాం. గడికోట శ్రీకాంతరెడ్డి గారు, ప్రతిపక్ష ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగిన అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ
వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం,